నమస్కారం అండి, మీ పేరు? నా పేరు శ్రవణ్ కుమార్ అండి. సో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? శ్రవణ్ కుమార్, నల్గొండ. ఓకే, సో శ్రవణ్ కుమార్ గారు, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. ఓకే మేడం. హలో శ్రవణ్ గారు, నమస్తే, చెప్పండి. సార్ నమస్తే సార్. సో ప్రాబ్లం ఏంటి సార్? ప్రాబ్లం అన్ని క్లియర్ చేసి పంపించారు సార్ నాన్నని. గోవర్ధనాచారి వాళ్ళ శ్రవణ్ అంటే మీరేనా? గోవర్ధనాచారి వాళ్ళ ఫాదర్ అనుకుంటా. వాళ్ళ అబ్బాయి సార్, రైట్ 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 రైట్. నమస్తే, బాగున్నారా? మిమ్మల్ని హాస్పిటల్లో కలిసాను సార్ 2-3 సార్లు కూడా. నాన్న తీసుకొచ్చింది నేను అప్పుడు. అవునవును అవును. ఆ టైంలో నాన్న కండిషన్ ఎట్లుండే సార్? అసలు నాన్న మాకు దక్కుతాడా లేదా అన్నట్టుండే ఒక కండిషన్ ఆ టైంలో. అవును సార్ వెళ్ళి సార్ ఇప్పుడు బాగా నడుస్తున్నాడు. లేటెస్ట్ ఈ మధ్య షూలు కూడా ఇచ్చారు సార్ మాకు. అవునవునవును. మళ్ళీ రివ్యూకి రాలేదు మీరు, ఈరోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ లో కలిసారు. సార్ షూస్ తీసుకున్న తర్వాత మళ్ళీ రివ్యూకి రాలేదు, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ లో కలిసారు అంటున్నా. ఎలా ఉన్నారు గోవర్ధనాచారి గారు? ఎలా ఉన్నారు? బాగుంది సార్, బాగుండ్రు. డైలీ వాకింగ్ వెళ్తున్నారు, మార్నింగ్ ఈవినింగ్. ఓకే ఓకే. కాలు మొత్తం కంప్లీట్ క్యూర్ అయింది సార్. మంచి కొత్త చర్మం వచ్చింది. మీరు వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉండే? వచ్చినప్పుడు అసలు ఇంకా కాలు మోకాల దాకా పోద్ది అనుకున్నాము, వేళ్ళ కాడ నుంచి. అవును. యాక్చువల్లీ ఇక్కడ నల్గొండ లోకల్ ట్రీట్మెంట్ లో 1 వేలు తీసేసారు కదా సార్ అప్పుడు. అవును. అయితే ఏంటంటే ఇంకా పైదాకా పాదం మొత్తం తీసేస్తా అని ఉంటారు అప్పుడు. నాన్న ఏజ్ వచ్చి 80+ సార్. అవును. ఆ ఏజ్ లో కాళ్ళు తీసేసే పరిస్థితితో ఇంకా ఆయన తట్టుకుంటాడా లేదనే బాగా కండిషన్ బాగలేదు కదా అనుకుని అప్పట్లో మీ పేరు మాకు ఇక్కడ తెలిసింది సార్. నాకు డాక్టర్ గారు వచ్చినట్టు మీ దగ్గరికి. అవును. ఆ టైంలో సార్ బోన్స్ కనిపిస్తున్నాయి సార్ పాదానికి కింది నుంచి. చర్మం మొత్తం పోయిండే. మెల్లమెల్లగా దాన్ని స్టెప్ బై స్టెప్ తీసుకొచ్చు బాగా క్యూర్ అయింది సార్. కొద్దిగా టైం తీసుకున్నా కూడా మాకు బెటర్ రిజల్ట్ సార్. మేము అనుకున్న దానికంటే కూడా తొందరగా క్యూర్ అయింది సార్ నాన్న. శ్రవణ్ గారు, మీకోసం ఒక క్వశ్చన్, మన వ్యూవర్స్ చూస్తూ ఉంటారు కాబట్టి అడుగుతున్నా. ఈ ట్రీట్మెంట్ మీకు ఎంత టైం పట్టింది? మాకు బిలో 90 days సార్ టోటల్ గా. ఓకే, 90 days లోపల మోకాలు పైకి కొట్టేయాల్సిన కాల్ని మనం సేవ్ చేసాం. మీ కాలు నా దగ్గరికి వచ్చిన దాకా గోరైనా పోయిందా? ఏం పోలేదు సార్, ఏం పోలేదు. అలాంటి పరిస్థితి రాలేదు సార్. కాకపోతే మెల్లమెల్లగా డే బై డే డ్రెస్సింగ్ వల్ల చూస్తున్నా సార్. ప్రతిసారి నేను చూస్తుంటేనే 4 days కు వీక్ డేస్ కు ఒకసారి, 4 week days కు ఒకసారి 2 సార్లు కూడా డ్రెస్సింగ్ చేసారు మీరు. అవును. దాని తర్వాత ఏదో స్టెమ్ సెల్స్ తెప్పించారు సార్. అవును. 2nd month 3rd month లో అనుకుంటా. అవును, స్టెమ్ సెల్స్ 2nd month. అది మీరు అప్లై దాన్ని అది ఫాలో అయిన తర్వాతనే ఇంకా రిజల్ట్ పాజిటివ్ క్యూర్ అయింది సార్ తను. అవును. సో ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అడుగుతాను. మీకు మరి ఖర్చు బాగా అయింది అని బాధపడుతున్నారా? మీ ఫాదర్ కాల్ సేవ్ అయ్యి మళ్ళీ మీ నాన్నగారు మీ కంటి ముందు నడవగలుగుతున్నారని హ్యాపీగా ఉన్నారా? సార్ ఖర్చు గురించి మీరు ఎప్పుడు ముందు మాకు చెప్పలేదు, ఇంత అవుతుందని చెప్పలేదు. కాక మేము అనుకున్న బడ్జెట్ లో ట్రీట్మెంట్ జరిగింది సార్ అది. సో ఇప్పుడు మాకు ఖర్చు గురించి ఎప్పుడు మర్చిపోయినాం సార్. మేము అంత హ్యాపీగా నడుస్తుంటే మాకు ముందు ఖర్చు అంటే పెద్దగా మేము ఊహించిన దానికంటూ పెద్దగా ఏం లేదు సార్. మా అనుకున్న దాంట్లోనే ఉంది అది. ఓకే, అంటే ఖర్చు కంటే ముఖ్యం మీ నాన్నగారు మళ్ళీ మీ కంటి ముందు నడవడం అనేది మీకు హ్యాపీనెస్ ఇస్తుంది, అంతే కదా? అంతే సార్. మొదట్లో చాలా భయపడారు ఇంకా సార్. ఇక్కడ చాలా మంది భయపెట్టారు ఇక్కడ డాక్టర్స్ అందరు కూడా. ఇంకెవరు కూడా మేము సేవ్ చేయలేము, మీరు అడవికి వెళ్ళిపోండి. ఒక సంతోష్ మిల్ సార్ మాత్రమే ఈ ట్రీట్మెంట్ తను పట్టుకొని టేకప్ చేస్తే మాత్రం ఇంకా వెల్ సెటిల్ అయిపోతుంది కాళ్ళు. తను చూస్తే చేస్తాడు, కాదంటే పంపించేస్తారు అని చెప్పి విన్నాను సార్. ఇక్కడ మా నల్గొండ ఏరియాలో చాలా మంది మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు సార్, నల్గొండ లోకల్ వాళ్ళు కూడా. అవునవును. డాక్టర్ సురేష్ కుమార్ అని మా రిలేటివ్స్, తను కూడా చెప్పింది సార్. ఆయన చేతి తీసుకుంటే మాత్రం తీసుకుంటాడు, పని అవుతుంది, కానీ టైం తీసుకుంటుంది, మీరు తొందర పెట్టద్దు. తను అంత టైం అడిగితే అంత టైంలో మీరు కోఆపరేట్ చేస్తుంటే క్యూర్ అవుతుందని చెప్పింది సార్. సో అక్కడ అందుకే మా అడ్వాన్స్ వూండ్ హీలింగ్ క్లినిక్స్ కి ట్యాగ్ లైన్ అదే పెట్టింది, టైమ్ అండ్ పేషెన్స్ టు హీల్. మీరు నాకు టైం ఇవ్వగలగాలి, మీకు ఓపిక ఉండాలి, అప్పుడు హీలింగ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది.
అసలు ఆతృత ఎక్కువ ఉండేది సార్. ఆ రోజు బాగానే నాకు ఏడుపు వచ్చేసింది. మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు బ్లడ్ అది తీసుకుంటూ ఉంటే, ఆ తర్వాత ఒక 1 month లో ఏడుపు అనేది కంప్లీట్ గా ముఖంలో లేకుండా పోయింది సార్. ఇంకా నవ్వు మొదలైంది మాకు. ఎప్పుడైతే తను లేచి కూర్చుండు, పాదం కింద పెట్టి నడుస్తుండే, వాకర్ ఎత్తుకొని నడిపించిండ్రు. తర్వాత సెకండ్ మంత్ ఇంకా మాకు ఫుల్ ఫీల్ అయిపోయినాం సార్. మా ఇంకా నడుస్తాడు, టైం ఎంత తీసుకున్నా ఏం లేదు, నడుస్తాడు. అదొక గ్యారెంటీ ఇచ్చారు. అది మోస్ట్ ఇంపార్టెంట్ సార్. మేము మా పేషెంట్స్ అప్పట్లో వేరే ఉండే, తర్వాత వేరే సార్. అది రైట్ శ్రవణ్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అయితే నేను ఇంకొకటి చెప్పాలనుకున్నా, మీ ద్వారా మీరు ఇప్పుడు చేసిన ఒక మిస్టేక్ మన వ్యూవర్స్ కూడా చెప్పాలనుకుంటున్నా. గాయం మానిపోయింది, చెప్పులు వేసుకుంటున్నారు, నడుస్తున్నారు, అంతా బాగుంది, కానీ మీ రివ్యూకి వచ్చి 3 నెలలు అవుతుంది. సో మళ్ళీ ఏమైనా చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా మనకి మళ్ళీ ప్రాబ్లం వచ్చే వరకు ఆగకండి, కంఫర్ట్ రివ్యూ. తను ఒకరు చిన్నపాటి ఎక్సర్సైజ్ చూపించారు సార్. ఒకసారి గడ్డంలా ఉంటుంది, ఆ సార్ పేరు అడగలేదు, శాస్త్రి గారు అనుకుంటారు కాదు. ఆ సార్ చిన్న ఎక్సర్సైజ్ చూపించిండు. ఆ